హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బోయపాటి వెంకట శివప్రసాదరావు. ఈరోజు ఆపరేటర్ల కోసం మరో విషయంతో మీ ముందుకు వస్తున్నాను. మన కేబుల్ ఇండస్ట్రీని ఎప్పటి నుండో కనీసం 32-33 సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కానీ, ఇప్పుడు వస్తున్న యువతరం కానీ, వీరందరి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న: మన ఇండస్ట్రీని గుర్తింపు లేదు, మనల్ని ఒక ఆథరైజ్డ్ సెక్టార్లోకి తీసుకురమ్మని పెద్దలు అనేక దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి, ట్రాయ్కి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి కూడా విన్నవించడం జరిగింది. దీనిని పరిగణలోకి తీసుకుంటా మనకి 2025 సంవత్సరం ప్రథమంలో ట్రాయ్ కేబుల్ ఆపరేటర్లను ఎంఐబిలో రిజిస్టర్ చేసుకోమని చెప్పని ఒక బ్రాడ్కాస్ట్ సేవ అనే పోర్టల్ని పెట్టడం జరిగింది. అంటే గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక స్ట్రీమ్ లైన్ చేస్తూ ఒకటి ఏర్పాటు చేసింది. కానీ మన ఆపరేటర్ల అశ్రద్ధ వలన ఇప్పటి వరకు ఎంఐబిలో చాలా తక్కువగా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మన కేబుల్ ఇండస్ట్రీ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లంలో ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. మన కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎంఐబిలో రిజిస్టర్ అయ్యి మనకి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చురుకుగా సాగించాలి. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబుల్ ఆపరేటర్కి ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే దేనిని పరిగణలోకి తీసుకుంటారు అనేది కూడా ఆపరేటర్ గుర్తించాలి. మొదటిగా మనకి ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ తయారు చేస్తే నేటి వరకు కూడా దానిని కేబుల్ ఆపరేటర్ వినియోగించుకోకపోవడం కూడా ఒక అంటే యాక్చువల్గా మన ఇండస్ట్రీని ఈ ఇండస్ట్రీలో ఉంటూ మనం వ్యాపారం చేస్తూ మనకి ఒక గుర్తింపు తీసుకురమ్మని పెద్దలు కృషి చేసినా కూడా ప్రతి కేబుల్ ఆపరేటర్ ఈ గైడ్లైన్స్ ప్రకారం మన గుర్తింపు తీసుకోకపోవడం కూడా ఒక దురదృష్టకరం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబుల్ ఆపరేటర్ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తుంటే దేనిని పరిగణలోకి తీసుకుని మనకి ఐడెంటిఫికేషన్ ఇస్తారు అనేది కూడా భవిష్యత్తు లేదా అతి తక్కువ సమయంలో ప్రతి కేబుల్ ఆపరేటర్ మదిలో మెదిలే ప్రశ్న. కాబట్టి మొదటిగా కేంద్ర ప్రభుత్వం సూచించినట్టు మన కేబుల్ ఇండస్ట్రీని గుర్తింపుకి ఏ గైడ్లైన్స్ అయితే మార్గదర్శకాలు అయితే పెట్టిందో ఆ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ కూడా తన ఐడెంటిఫికేషన్ నోట్ చేసుకుంటే భవిష్యత్తులో మన ఇండస్ట్రీకి ఒక గుర్తింపు, మనకి ఒక ఆథరైజ్డ్ సెక్టార్లోకి అనేక విధాలుగా ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మన కేబుల్ ఆపరేటర్లకి ఎంతో మేలు జరుగుతుంది అని నేనైతే ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ఐడెంటిఫికేషన్ గుర్తింపు కోసం విధి విధానాలు తీసుకువస్తే వాటిలోకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి విషయాలతో మరే ఒక విషయంతో మీ ముందుకు వస్తాను. అందరికీ ధన్యవాదాలు. మీ బోయపాటి వెంకట శివప్రసాదరావు, గుంటూరు.